Shah down down Amit Shah down down Amit Shah down down Amit Shah down down జై భీమ్ ఈరోజు నిన్నటి రోజున జరిగిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి అంబేద్కర్ 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 ఏం అంబేద్కర్ రా బాయ్ ఊరికే మన దేవుణ్ణి కొలుసుకున్నామనే బాగా అంబేద్కర్ ఎగతాళి చేసినట్టుంది. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైనే ఓట్లాడుకున్నావు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదనే ప్రమాణ స్వీకారం చేసినావు ఎంపీగా. మళ్ళీ ఇప్పుడు ఒక కేంద్రంకు మన దేశంలోనే ఉన్నతమైన కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసుకుంటూనే మరి నువ్వు చట్టాన్ని భద్రత కాపాడుకునే దాంట్లో పదవిలో ఉండి నువ్వే అట్లా మాట్లాడడం సిగ్గుసేటు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించి వెంటనే ఆ పదవి నుంచి రాజీనామా చేయాలి. లేకుంటే దళిత సంఘాలుగా అంబేద్కర్ సంఘాలుగా మాకు కలిసి వచ్చే పార్టీలుగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, నిన్న వ్యతిరేకం చేసింది. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాలన్నీ కూడా కట్టుబడి చేసి మరి ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆయన పదవికి లేకపోతే మాత్రం ప్రతి ఎంపీ ఎక్కడైతే బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. వాళ్ళ ఒక్కడు అంటాడు ఫోటో కాల్ అంటాడు, ఒక్కడు అంటాడు అంబేద్కర్ ఏందంటాడు. అరే బిడ్డ మీరు దేని మీద రాజీనామా దేని గెలిచిరా భయ్? అంబేద్కర్ అనేటప్పుడు ఒక కేవలం ఓట్ల కోసమేనా మీరు ప్రమాణ స్వీకారం చేస్తుంది మాత్రమేనా? ఆయన రాసిన రాజ్యాంగంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగం రాసింది. ఇటువంటి రంగాలకు చేతి పగ్గాలు ఇస్తుంది కాదు. ఇప్పటికైనా గుర్తుంచుకోరి, అంబేద్కర్ జోలికి వస్తే అడ్డంగా నరికేస్తాం. దళిత సంఘాలందరూ మేకపై కాపాడుకుందాం మీ భారత రాజ్యాంగం అని చెప్పు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ పెద్దలందరూ కూడా జైభీం తెలియజేస్తున్నారు. నిన్న మన కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఏదైతే విడ్డూరంగా మాట్లాడిండో ప్రతిదానికి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ను కొలిసే బదులు మన దేవుళ్ళని కొలుసుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ మీద వచ్చింది. కాబట్టి అది చాలా విడ్డూరం సార్. మీరు ఖచ్చితంగా మీరు మీ పదవికి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తేనే ఈరోజు విలువ ఉంటుంది. ఎందుకంటే మీరు అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు మీరెవరు అసలు మీరెవరు? అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద ఈరోజు మీరు బతుకుతున్నారు. మీకు పదవులు వచ్చినాయి దాని మీదనే. ఈరోజు ఇన్నిసార్లు నువ్వు మంత్రిగా అవుతున్నావు, ఎంపీ గెలిచినావు అంటే కేవలం భారత రాజ్యాంగం వల్లనే గెలిచినావు. దాని మీదనే ప్రమాణం చేసినావు. దాన్నే ఈరోజు నువ్వు అవమానిస్తున్నావు అంటే నీకెంత సిగ్గు శరము ఏం లేదు నీకు. నిజంగా ఆలోచించు. ఈరోజు అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మనం అందరం పదవుల మీద మనము వెళ్తున్నాం. ఒక ఎంపీ గెలవాలంటే కేవలం ఓట్ల ద్వారానే కాదు, భారత రాజ్యాంగం అనే దాన్ని ముఖ్య సూచిక పట్టుకొని మనం ఈరోజు బయటకు వెళ్ళాం. ఆ రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ వల్ల ఈరోజు మనము తలెత్తి తిరుగుతున్నాం. బిడ్డ అమిత్ షా గారు, ఇక్కడైనా మీరు ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేయండి. మోడీ గారు మీరు ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే మీకు ఈ కేంద్రం మీద మీరు చాలా పట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అమిత్ షాను మీరు పక్క తెప్పియండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏంటంటే దీన్ని ప్రతిదానికి కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదాన్ని మీరు ఏదైతే చేస్తున్నారో అన్నీ మాకు ఆపోజిట్ చేస్తున్నారు మీరు. కాబట్టి మీరు అలాంటివి చేయకండి. ఖచ్చితంగా మీరు అమిత్ షాని మాత్రము ఏదైతే పదవి ఉందో హోంశాఖ దాని నుంచి మీరు తప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు పార్లమెంట్లో మన దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ పేరు తీయగానే అరే అంబేద్కర్ అంబేద్కర్ అని వ్యంగ్యంగా మాట్లాడుతూ అంబేద్కర్ని అవమానించిన హోంశాఖ మంత్రి వర్యులు నిజంగానే ఈరోజు భారతదేశంలోని ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ రూపు కల్పించిన బాబాసాహెబ్ను అవమానించడం అనేది నిజంగానే మీ అందరికీ, మీ బీజేపీ పార్టీకి మీకు చాలా సిగ్గుచేటది. ఈరోజు మీ బీజేపీలో ఉన్న మహిళలకు హక్కు కల్పించింది గినంగా డాక్టర్ బాబాసాహెబే. నిజంగానే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఆ రోజులలో రాజ్యాంగం గినంగా రచించకపోతే మీరందరూ అనుభవించే పదవులు మీకు లేకుంటుండే. కాబట్టి ఇంకొకసారి భారత రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానిస్తే మట్టికి మీకు చెప్పులతో దండలేసి మీ ఫోటోలకు మేము ఊర్లలో ఊరేగిస్తాం. ఇక్కడ మీ స్థానిక ఏ రాష్ట్రాలలో కానీ బీజేపీ నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో
వాళ్ళ ఇండ్లని గినంగా ముట్టడిస్తాం రానున్న రోజుల్లో. నిజంగానే నరేంద్ర మోడీ గారు మీరు అంటున్నారు కదా నేను బీసీ నాయకుడిని బీసీ ప్రధాని అని. మీకు మాటికి ఎట్లాంటి శుద్ధి ఉన్నా కానీ మీరు వెంటనే అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పి విన్నవిస్తూ, ఇక్కడ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ను కాంగ్రెస్ ఏమో ఎత్తుకుంటుంది, మీరేమో మనస్ఫూర్తిని నమ్ముకొని మీరు దించుతున్నారు. కాబట్టి దేవుణ్ణి గుండెల్లో ఉంచుకోవాలా, కానీ మీరు అసెంబ్లీలో కానీ మీ పార్లమెంట్లో కానీ బాబాసాహెబ్ను వ్యంగ్యంగా చేసి దేవుణ్ణి తలుమని అంటున్నారు. దేవుణ్ణి మేము తలుస్తాం, కానీ పార్లమెంట్లో 100% బాబాసాహెబ్ను తలుస్తారు, రాజ్యాంగాన్ని తలుస్తారని మీకు సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్. మరి బీవీపేట మండల అంబేద్కర్ నాయకులందరూ కూడా